దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరిన ప్రత్యేక వందనాలు. మరొకసారి ఇలా ఉన్న దేవుని నామాన్ని బట్టి అందరం కలిసి దేవుని స్తుతించడానికి అవకాశంకి స్తోత్రం. ఇదరపు దేవుని వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగిండి అతను పరీక్షించటకు అలాగిను. దేవుడు నీ జీవితంలో ఏమి చేయనై ఉన్నాడో, నా జీవితం ఏమైపోతుందో, ఏం జరగబోతుందో అన్ను కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన నా జీవితంలో ఏమి చేయనై ఉన్నాడు ముందే ఆయనకు ప్రణాళిక కలిగిన 139 కీర్తనలో ఆయన మన పట్ల మన కలిగి ఉన్న ప్రణాళికలు అనేకమైన రాసి ఉంటాయి. దేవుడు మన పట్ల అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు దేవుడి సంగమా. కాబట్టి ఆయన ప్రణాళికల కొరకు ఈ దినం మనం ఎదురు చూస్తే ఆయన అద్భుతాలు చేయగలరు. ఇంతలో ఏం జరిగింది అంటే, గలిలియా తిబెరియా ప్రాంతంలో గలిలియా సముద్రం దగ్గర ప్రభు కూర్చున్నప్పుడు అనేక రోగులు వచ్చి బాగుపడుతూ ఉన్నారు. ఆ బాగుపడే సమయంలో మరి చాలా మంది బహుజన సమూహం ఆయన దగ్గర కూడి వచ్చినప్పుడు ఆయన వారందరికీ ఆహారం పెట్టాలనుకున్నాడు. అప్పుడు పిలిపిని పిలిచి, పిలుపు మరి వీరందరికీ ఆహారం పెట్టాలంటే, పిలుపు అన్నాడు, అయ్యా ఇంతమందికి ఆహారం పెట్టాలంటే 200 దేనారాలు కావాలి అని అడిగాడు. ప్రభు ఏమి చేయనాడో ఎరిగి పిలిపిని పరీక్షించగలిగాడు. నిన్ను నన్ను కూడా చాలాసార్లు దేవుడు పరీక్షించి మన యొక్క ఆత్మీయ జీవిత విశ్వాసాన్ని కనిపెట్టలై మళ్ళీ ఆశీర్వదించే దేవుడు అయినాడు. విశ్వాసం లేకుండా అద్భుతం చూడడం అసాధ్యం. విశ్వాసం ఉన్నవారికి అద్భుతం పొందుకుంటారు, విశ్వాసం లేని వాడు అద్భుతం పొందుకోవడం అసంభవం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై అసాధ్యము. నమ్మినట్లయితేనే దేవుడు తన మహిమను చూపెడతాడు, నమ్మని వాడు మహిమను చూడలేడు. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుడు బిడ్డారా, దేవుడిని నమ్మి ఆయన మహిమను చూద్దాం గాక. అప్పుడు పేతురు గారు వచ్చి అన్నాడు, అయ్యా ఇక్కడ ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి అన్నాడు. అవి తీసుకొని యేసయ్య కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రజలకు వడ్డీయమన్నప్పుడు 5,000 మంది పురుషులు తిన్నప్పటికీ ఇంకా ఎలా తిన్నారంటే సమృద్ధిగా ఇష్టమైనంత మటుకు చేపలు తిన్నారు. అప్పుడు ఇంకా ఎవల రొట్టెలు మిగిలివి 12 గంపలు ఎత్తారు. అంత సమృద్ధితో నింపే దేవుడికి స్తోత్రం కలుగా. కాబట్టి దేవుడు వెళ్ళారా, ఈ దినం ఆయన ఏమి చేయనై ఉన్నాడో అని, నువ్వు ఏమి కలిగి ఉన్నావో ప్రభువా నీకు స్తోత్రం, నేను ఏమి కలిగి ఉన్నానో మీరు ఎరుగుదురు అని చెప్పి ఆ ప్రభు వైపు చూసినట్లయితే దేవుడే ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఎరిగి ఉన్న దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయగలడు. కాబట్టి సమృద్ధి జీవం ప్రభు దగ్గర ఉంది. మన ప్రభు నోటి మాట కొరకు కనిపెట్టి చూసినట్లయితే, ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నేను నన్ను విడిపించి అద్భుతం చేసి సమృద్ధితో నింపి సమృద్ధి జీవాన్ని ఇచ్చి నడిపించే గొప్ప దేవుడి స్తోత్రం చెల్లిస్తూ, ఆయన జీవితంలో ఏం జరగబోతుందో నీ కంగారు పడ మాకు. ఆయన ఏమి చేయనై ఉన్నాడో ఎరిగి ఉన్న దేవుడి స్తోత్రం. అయ్యా ఏమి చేయనై ఉన్నావో అని ఆయన ఎదురు చూడు. ఆయన అద్భుతం చేసిన దేవుడి స్తుతి కలుగును గాక. ఆమేన్.